ఈ కట్టలన్నిటినీ గైకొనవలని మనకు ఆజ్ఞాపించెను. మీరు బాగా ఆలోచించండి. అసలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ప్రతిరోజు దేవునికి చెల్లించాలి. ప్రతిరోజు దేవునికి స్తుతులు చెల్లించాలి. ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా, ఈ క్షణాన్ని నన్ను సజీవ లెక్కలో ఉంచినందుకు, నా కుటుంబంతో నన్ను ఉంచినందుకు నీకు స్తుతులు ప్రభువా, నీకు కృతజ్ఞతరాలినై ఉన్నాను నేను అని దేవునికి ఏం చేయాలి? మనము కృతజ్ఞతలై ఉండాలి. మనకు మేలు జరిగితేనే కదా ఆయన ఎప్పుడు చేస్తాడంట మేలు? మనకి నిత్యము మేలు చేస్తున్నాడంట. నిత్యము. ఎవరికి చేయట్లేదు? ఎవరికి చేయలేదు? చేయలేనన్న వాళ్ళు ఎవరు లేరు. గాలిని పీల్చుకుంటున్నావు, కడుపు నిండా తింటున్నావు, పండుకుని తిరిగి లేస్తున్నావు అంటే అది దేవుడు చేసిన మేలే. ఈ క్షణాన్న ఎంతోమంది ఈ లోకంలో లేరు, కుటుంబాలను వదిలేసి వెళ్ళిపోయారు. మరి ఇంత నిత్యము మనకి మేలు చేస్తున్న ప్రభు కోసం మనం ఏం చేస్తున్నాం? ఏం చేయగలుగుతున్నాం అనంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా అందరూ అంటూ ఉంటారండి, చనిపోయే లోపు ఏం చేయాలంట? నలుగురిని సంపాదించుకో. చనిపోయేలోపు నలుగురిని సంపాదించుకో. నలుగురిని సంపాదించుకుంటేనే నువ్వు చనిపోయిన తర్వాత ఆ నలుగురు తీసుకెళ్ళి ఏం చేస్తాడు? తీసుకెళ్ళి చివర కప్పెడస్తారు అంటారు. కానీ బైబిల్ అంతట్లో మాట ఏంటో తెలుసు కదా? నలుగురు. బైబిల్ చెప్పే మాట ఏంటో తెలుసా? నలుగురు కాదు, ఒక్కడిని సంపాదించుకో నీ జీవితంలో. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. చాలామంది అంటూ ఉంటారు, నేను చచ్చిపోతే నా మీద పడి ఎవడో ఎడతాడు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ మీద పడి ఎడితే ఏంటి? ఏడకపోతే ఏంటి? నువ్వు చనిపోయిన తర్వాత నలుగురు వచ్చి నిన్ను తీసుకెళ్తే ఏంటి? తీసుకెళ్ళకపోతే ఏంటి? నువ్వు చనిపోయేలోపు ఒక్కడిని సంపాదించుకోవాలి. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఇది బైబిల్ మాట. ఇది అర్థమవుతుందా? ఇది అర్థం కాని ఒక జాతి, లేదా ఇది అర్థం కాని గర్వంతో ఉండిపోయినటువంటి ఒక కోణంలో ఉన్నవారు ఉన్నారు కొంతమంది. వారిని గురించి ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. వారి వలె మనం ఉంటున్నామేమో, వారి వలె మనం జీవిస్తున్నామేమో, బ్రతికి ఉన్నామంటే ఈ క్షణాన్న ఎవరి కృపది? ఇది తలుచుకుని ప్రతిరోజు ఎవరు బ్రతుకుతున్నారు? ప్రార్థన చేసుకోవడం మానకుండా ఉండాలి, కుటుంబ ప్రార్థనతో నేను ఉండాలి అని ఎవరు అనుకుంటున్నారు? మేలు జరగాలి, మేలు జరగాలి, మేలు జరగాలి, మేలు జరగాలి. ఇంకే మేలు జరగాలి? అసలు నువ్వు బ్రతుకున్నావంటే అది ఒక గొప్ప మేలు అంటున్నాడు. నిత్యము మనకు మేలు చేయాలని ప్రభు ఏం చేస్తున్నాడంట? మన బ్రతకనిచ్చడమే నిత్యము మనకు చేసే మేలు. ఇంకా నీకు ఒక ఉద్యోగం కానీ, వివాహం కానీ, ఇంకేదైనా ఇల్లు కానీ ఇస్తున్నాడంటే, లేదా ఒక బర్త్డే కానీ నీకు ఇస్తున్నాడంటే అది నీకు ఎక్స్ట్రా దేవుడు చేసిన మేలది. ఇలా ఎవరు గుర్తించగలం? కానీ ఏం చేస్తారంట తెలుసా మనుషులు? ఏ రకంగా ఆలోచిస్తారంట తెలుసా మనుషులు? డబ్బు మీద ఆశలు పెరిగిపోయి, బంగారం మీద ఆశ పెరిగిపోయి, ఈ లోకం మీద ఆశ పెరిగిపోయి, ఇదిగో బ్రతికి ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క మేలనే సంగతి మరిచి మనుషులు ఏమంటున్నారంటే తెలుసా? ఒకసారి హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయంలోనికి వెళ్ళి మనం కొన్ని సంగతులు మనం ఈరోజు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతాం. చూడండి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప, చూసారా? ఆయన కృప నిత్యము. అంటే నిత్యము మేలు చేస్తున్నాడు. నిత్యము ఆయన కృప నిన్ను ఏం చేస్తుంది తెలుసా? వెంటాడి 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 నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను కాపాడుకుంటూ వస్తుంది. కాబట్టి బ్రతుకున్నావు. ఆయన కృప నిన్ను వెంటాడుతుంది, నిత్యము నిన్ను వెంటాడుతుంది. అది నీకు తెలియదు. నువ్వు వేసే వెధవేషాలు నీకు తెలిసేమో కానీ ఆయన కృప వచ్చి నిన్ను కాపాడుతుంది నిత్యము. ఎంత బాగుంది చూసారన్నమాట. కృతజ్ఞతాస్తుతులు ఏం చేయాలంట? చెల్లించడే. ఆయన కృప నిత్యము ఉండును, ఆయన కృప నిత్యము ఉండును. మీకు ఒక విషయం తెలుసా? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఏది భుజించినా సరే, ఆఖరికి శిష్యులకు రొట్టె పంచేటప్పుడు కానీ, ఏది చేసేటప్పుడైనా ఇలా పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకునేవాడు ఆయన. మనకేంటి? దేవా, ఉదయాన్ని లేపినందుకు నీకు స్తోత్రం,
అంటున్నామా? బయటికి వెళ్ళి ఇక్కడ దాకా క్షేమంగా తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం అని అంటున్నామా? నోటుతో పలుకుతున్నామని కాదు, నోటుతోనూ పలకాలి, కృతజ్ఞతగా కూడా బ్రతకాలి. బ్రతికితేనే నోటుతో ఏం చేయాలి? రావాలి. చూడండి, ఆయన కృప ఎప్పుడు ఉంటుందంట? నిత్యము ఆయన కృప ఉంటుంది. నిత్యము ఆయన కృప ఉంటుంది. ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు. చూద్దాం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలోనికి వెళ్ళి కొన్ని సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. చదువును. రాజులను అపహాస్యం చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారము గల దుర్గములన్నిటినీ తునీకరింతురు, మట్టి దెబ్బ వేసి వాటిని పట్టుకుందురు. ఎవరెళ్ళు? ఎవరు చెప్పండి? వెళ్ళేలు వీళ్ళు ఏం చేస్తారంట? రాజులు ఏం చేస్తారు? అపహాసం చేస్తారు, అధిపతులను హేళన చేస్తారు, ప్రాకారము కలిగిన దుర్గము లాంటిని తునీకరిస్తారు, మట్టి దెబ్బ వేసి వాటిని ఏం చేస్తారో, వీళ్ళ డబ్బు బాగా సంపాదించి వారికి వచ్చిన ఆలోచనే దేవుడు అనుకుని, చూడండి, చాలామంది రోడ్డు మీద తిరుగుతూ రకరకాలుగా మైకి శబ్దం ద్వారా వింటున్నా సరే మాటలు గ్రహించకుండా నాకు అన్నీ తెలుసులే, నాకంటే తెలివైనవాడు ఎవడూ లేడని తిరుగుతూ ఉంటారు. చూడండి, డబ్బు ఉన్నవాళ్ళు కానివ్వండి, గర్వం ఉన్నవాళ్ళు కానివ్వండి. అలాగా వీళ్ళెవరెళ్ళు? ఎవరు చెప్పండి? కల్దీలు. మాట్లాడుతూ ఏమన్నా తెలుసా? రాజును కూడా హేళన చేస్తారంట, అధికారులను కూడా ఏం చేస్తారంట? తునీకరిస్తారంట. ఇలా చేసి ఏమనుకుంటారంటే, కింద మాట చదవండి, తమ బలమునే తమకు దేవతగా, అంటే దేవుడుగా. చూడండి ఈ మాట, దేవుడు నిత్యము నన్ను కాపాడుతున్నాడు, ఆయన కృప నన్ను ఆవరించింది, నిత్యము ఆయన నన్ను కాపాడుతున్నాడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని వీళ్ళు అనుకోరంట. మరి ఏమి నమ్ముకున్నారంట? తమ బలమునే తమ దేవతగా. చూసారా? నా బలమే నాకు దేవుడు, నా రెక్కల కష్టమే, లేకపోతే నా పనిముట్లే, ఇది లేదా నేను పని చేసుకుని వస్తువే. చూసారా వాళ్ళు ఎంత గర్వంతో మాట్లాడుతున్నారు? ఇలాంటి వాళ్ళు ఉన్నారా భూమి మీద? మన వీధుల్లో ఉన్నారా? చాలామంది ఉన్నారు. వీధుల్లో ఉన్నారు, ప్రార్థనకి వెళ్ళని వారు కూడా ఉన్నారు. వారి గర్వాన్ని చూసి రెక్కాడితేనే కానీ ఏమడదంట? డొక్క ఆడదు. రెక్కాడితేనే కానీ డొక్క ఆడదు. ఎవర రెక్కల కష్టార్జితం వల్ల వాళ్ళు బ్రతుకుతున్నారు అంటారు. అసలు ఆ రెక్కాడాలంటే చెప్పండి, అక్కడి నుంచి ఏం రావాలి? నీకు కృప ఉండాలి. కృప లేకుండా రెక్కలుగాడద్దే, చెయ్యలా పడిపోయింది, లేపుతున్నా పడిపోతుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమంటారు తెలుసా? నీ రెక్క నువ్వే ఆడించి అన్నాడు అనుకో, లెగెత్తలేదండి అంటాం. అందుకని ఆయుష్, ఆరోగ్యము, పోషణ, బ్రతికించేది ఎవరు? వాళ్ళు. చూడండి, వాళ్ళు ఏమనుకుంటారంట? వాళ్ళు తమ బలమునే వాళ్ళు ఏం చేస్తారంట? తమ దేవతగా. చూడండి ఎంత మూర్ఖులు, ఎంత దుర్మార్గులు. మా బలమే మాకు దేవుడు, నా రెక్కల కష్టార్జితమే, ఇదిగో నేను సంపాదించిందే, ఇదిగో నేను జీవిస్తున్నదే, నేను అనుకున్నదే. చాలామంది ఎంప్లాయీస్ కానివ్వండి, బంగారాలు సంపాదించేవాళ్ళు కానివ్వండి, ధనాన్ని సంపాదించేవాళ్ళు కానివ్వండి, దేవుణ్ణి పక్కన పెట్టి ఇదిగో మా బలమే ఏంటంట, మాకు దేవత అంటే మాకు దేవుడు అని దాన్నే నమ్ముకుంటారంట. చాలామంది అంతే. దేవుడు ఇంత కృప చూపెడుతున్నాడని ఆయన్ని మర్చిపోయి ఇదిగో సంపాదించాలి, నలుగురిని సంపాదించాలి, 4 రాళ్ళు వెనక్కేయాలని ఈ 2 మాటల లోక సామెతలు పట్టుకుని దేవుణ్ణి వదిలేస్తున్నారు. నలుగురిని సంపాదించుకున్నా, 4 రాళ్ళు వెనకేసుకున్నా నీకు ఆయుష్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, భూమి మీద నువ్వు బ్రతుకుండాలంటే ఎవరి కృప ఉండాలి? దేవుని కృప ఉండాలి. అదే అన్నాడు, ఆయన కృప ఉండాలి. ఆయన కృప నిత్యము ఉంటుంది. ఆయన నిత్యము మనకి ఏం చేస్తాడంట? మేలు చేస్తాడు. ఆ మేలేంటి? మనల్ని బ్రతికించి సజీవ లెక్కలో ఉంచడమే మేలు. చూడండి, చాలామంది ప్రార్థనకు రమ్మంటే ప్రార్థనకు రారు, వాక్యులు చదవమంటే చదవరు, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుడి గురించి తెలుసుకో అంటే తెలుసుకోరు. కారణం ఏంటి తెలుసా? ప్రతి ఒక్కళ్ళకి ఒక తెలివంటూ ఉంటుంది. ఇక్కడ ఏమన్నారు? వారి బలమునే వారు ఏం చేస్తారంట? దేవతగా భావించి.
చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు, తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలి కొట్టుకుని పోవునట్లు వారు కొట్టుకుని పోచు అపరాధులు. వాళ్ళ బ్రతుకెలా ఉంటుందంట. గాలి ఏం చేస్తుందంటే గాలికి కొట్టుకుపోయినట్టు, పొట్టు ఎలా కొట్టుకుపోతుందో ఇలా బుద్ధి బలాన్ని నమ్ముకున్నవారు, ధనాన్ని నమ్ముకున్నవారు, ఇదిగో ఈ లోకాన్ని నమ్ముకున్న వాళ్ళు కొట్టుకుపోతారు, లాస్ట్కి అపరాధిగా మిగిలిపోతారు. మీకు అర్థమవుతుందా? లోకం పరిస్థితి అసలు బాగోలేదు. ఎటు చూసినా ఎక్కడ చూసినా వినని నేర ఘోరాలు, వినని మనిషి ఎవరు చెప్పండి? ఇదిగో తిరిగే బొడ్డోడు, మాట్లాడిన బొడ్డోడు వరకు కూడా ఈరోజు ప్రతి దాంట్లో ఏంటి తెలుసా, ఘోరాలు వింటున్నారు. అక్కడ ఒకళ్ళు చనిపోయారు, ఇక్కడ ఒకళ్ళు చనిపోయారు, ఇది అక్కడ అలా జరుగుతుంది, ఇక్కడ ఎలా జరుగుతుందని. తెలియందేముంది? ఇన్ని తెలిసినా సరే స్పందించింది ఏముంది? మనం వీళ్ళు కడకి ఏమైపోతారంట కొట్టుకుపోతారు. కొట్టుకుపోయి గాలికి కొట్టుకుపోయి ఏమైపోతారు తెలుసా, అపరాధులైపోతారు. ఇంకా కొంతమంది అంటారు, ఇదిగో బంగారాన్ని పోజేసుకోండి, బంగారం ఉండాలి మీకు. బంగారం ఉండాలంటే దేవుడు ఏమంటాడు తెలుసా, వెండి బంగారాలను సంపాదించేవాళ్ళు, ఇంకా ధనము సంపాదించే వాళ్ళని ప్రభు ఏమంటాడు? ఒకసారి హెజ్కేలు గ్రంథంలోకి వెళ్ళి ఒక్క మాట మనం చూద్దాం. చాలా జాగ్రత్తగా 7వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. వారు తమ వెండిని వీధుల్లో పారవేయుదురు, తమ బంగారమును ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియు వారి బంగారమును వారిని చూసారా తప్పించజాలం. నువ్వు సంపాదించుకునే ధనము కానీ, వెండి కానీ, బంగారం కానీ చూడండి, చాలామంది ఇదే పిచ్చి, బంగారు పిచ్చి. ఇంకో విషయం చెప్పను, ఇంకో మాట ఉంటుంది, కడుపు నిండా అన్నము కూడా పెట్టలేదు నీకు బంగారం అన్నట్టు. చూడండి కింద మాట, చూడండి ఏముందో క్రింద మాట. దాని వలన వారు తమ ఆకలను తీర్చుకున జాలకపోదురు, తమ ఉదరమును పోషించుకోలేరు. కడుపుకి ఇంత అన్నము దొరకదు మీకు, ఎంత బంగారం ఉన్నా. కడుపుని పోషించుకోలేరు. మిమ్మల్ని పోషించేది ఎవరు? నేను. మీ బంగారాన్ని వీధుల్లో పడేస్తారు. చూసారా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? ఎన్ని హెచ్చరిక మాటలు. ఆయన మేలు చేస్తున్న సంగతి మర్చిపోతున్నాం. మీ ఉదరమును మీరు పోషించుకోలేరు అంటే అర్థం ఏంటి? మీరు ఎంత సంపాదించినా మిమ్మల్ని పోషించేది, మిమ్మల్ని కాచి కాపాడేది ఎవరో? నేనే మిమ్మల్ని కాచి కాపాడుతున్నాను. నేనే మిమ్మల్ని ఏం చేస్తున్నాను? పిల్లల్ని కూర్చోబెట్టండి సైలెంట్గా. సరే కూర్చోరా, కూర్చో. ఏం చేయరంట? కడుపును మీరు ఏం చేసుకోలేరు, పోషించుకొనజాలరు. అసలు మీ వల్ల అవ్వదు. అవుతుందా? ఎవరి వల్ల అవుద్దా? ఆలోచించండి. దేవుడు ఆయుష్ ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, సజీవ లెక్కలో ఉంచితేనే ఏదైనా పని చేద్దే. కడుపుకింత అన్నము కూడా తినరు. మీ ఉదరమును ఎంత క్లియర్గా చెప్తున్నారు, మీ కడుపుని మీరు ఏం చేసుకోలేరు, పోషించుకొనజాలరు. అది అవ్వని పని. చూడండి ఈ లోకం ఎక్కడికి పరుగులు తీస్తున్నారు? ధనమని, బంగారమని రకరకాలుగా పరుగులు తీస్తూ దేవుడిచ్చిన విలువైన సమయాన్ని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధానంగా బ్రతకకుండా వారి ఆలోచన ప్రకారం వారు వెళ్ళిపోతుంటే వారితో అంటున్నాడు దేవుడు, ఇదిగో పోగులుగా పడేయాలి, కానీ మీ కడుపుకి ఇంత అన్నము కూడా దొరకదు. మిమ్మల్ని పోషించేది ఎవరో? నేను. ఎంతమందికి అర్థమవుతుంది ఇది? ఎంతమందికి తెలుస్తుంది ఇది? అయ్యో ఈరోజు దేవుని మాటలు కోల్పోతే, ఈ మాటలు నాకు దొరకవే, పనంటూ రేపు దొరుకుతుంది అనుకునే వాళ్ళు ఎవరు? ఎంతమంది ఉన్నారు? దేవుడి గురించి దేవుడు ఇంత క్లియర్గా చెబుతున్నాడో ఈ విషయం మనకు అర్థం అవ్వకపోతే ఇంకెందుకు మన జీవితం ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఈ వాక్యాలు అనేవి ఎలాంటివంటే దేవుని బిడ్డలారా, ఒక మనిషికి హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత పడిపోయిన మనిషికి ఆ మనిషిని బ్రతికించే ప్రయత్నంలో ఒకటి చేస్తారు. ఏంటది? చూసారా, ఇది తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. ఎందుకు చేస్తారు?
ఒకవేళ దేవుని కృప ఉంటే ఆగిపోయిన ఆ హార్ట్ మరలా ఏం చేస్తుంది? స్టార్ట్ అవుతుందేమో అని ప్రయత్నం చేస్తారు. అందరికీ స్టార్ట్ అవుతుందా చెప్పండి? స్టార్ట్ అవుతుంది కొంతమందికే. భూమి మీద అప్పుడు అంటాడు, భూమి మీద ఏమన్నా అన్నారు? నూకలు ఎవరు తింటలే, రోజులు. అర్థమవుందా? నీకు రోజులు ఉన్నాయి కాబట్టి నువ్వేం చేసావు? బ్రతికావు. బాగా ఆలోచించండి. దేవుడి మాటలు చెబుతున్నాడంటే మనం మనసును పెట్టాలనే. ఈ భూమి మీద ఏది కావాలని బ్రతుకుతావో అది దూరం అయిపోద్ది నీకు. భూమి మీద ఏదొద్దని బ్రతుకుతావో నీకేది కావాలో దేవుడు అది ఇస్తాడు. ఈ లోకాన్ని ఏం చేయాలి తెలుసా? నువ్వు ఏం చేయాలి తెలుసా? పట్టించుకోకుండా బ్రతకాలి. ఈ లోకాన్ని పట్టించుకోకుండా బ్రతికేవాళ్ళు ఏరే. లోకంకి క్రైస్తవ్యానికి తేడా లేదు. లోకస్తుడికి క్రైస్తవుడికి తేడా లేదు. ఇద్దరు ఒకలాగానే బ్రతుకుతున్నారు. ఈడు సంపాదన సందడి, వాడు సంపాదన సందడి. ఇదిగో వాళ్ళని పోషించుకోవాలి, నేను పోషింపబడాలి, మేము బాగుండాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? సంపాదించుకోవాలి. సంపాదించొద్దని అనట్లేదు, కానీ ఆ సంపాదన వెనక నువ్వు బ్రతుకున్నావు చూడు, నీ బ్రతుకున్న ఈ ఆయుష్ ఉన్న వెనక ఎవరున్నారని గుర్తించాలి. నిన్ను పోషించేది ఎవరైనా గుర్తించాలి. ఆ మాట మరలా చదవండి. ఏంటంట? దాని వలన చూసారా, వారి ఆకలి మరి తీర్చుకోలేరు. నెక్స్ట్ మాట, తమ ఉదరమును కూడా ఏం చేసుకోలేరంట? పోషించలేరు. అసలు పోషించుకొని జాలరు. వాళ్ళ వల్ల అవ్వదు. ప్రయత్నం చేయి. నువ్వెవరివైనా సరే దేవుణ్ణి పక్కన పెట్టి నా డబ్బే నన్ను బ్రతికిస్తుంది, నా బంగారమే నన్ను బ్రతికిస్తుంది, ఇదిగో దేవుడు నాకు అక్కర్లేదని బ్రతుకు చూడు, నువ్వెంతకాలం బ్రతుకుతావు? దేవుడు నాకు అక్కర్లేదు నేను బ్రతుకుతున్నానని చూడు, నువ్వెంతకాలం బ్రతుకుతావు? సరే బ్రతుకు చూడు. దేవుణ్ణి పక్కన పెట్టి చూడు. పక్కన పెట్టిన వాళ్ళు అందరి పరిస్థితి ఏమైపోతుంది తెలుసా? దేవుడు పక్కన పెడితే, నువ్వు దేవుణ్ణి పక్కన పెడితే అంతా బాగానే ఉంటుంది అనుకున్నావు, కానీ దేవుడు నిన్ను పక్కన పెడితే వీళ్ళు ఇక్కడ అలాగే అనుకున్నారు. కల్దీయులు తమ బుద్ధిని నమ్ముకున్నారు, తన బలాన్ని నమ్ముకున్నారు. ఇదే మాకు దేవత, ఇదే మాకు దేవుడు, మాకు దేవుడు లేడు అని అవతల వారి దేవుణ్ణి విమర్శించడం, ఇదిగో పరిపాలించే అధికారులు విమర్శించడం, ఎవరిని పట్టించుకోకపోవడం. అలాంటి వాళ్ళు కడకేమైపోతారంట. ఈరోజు కూడా అంతే. చాలామందికి ప్రార్థన అంటే విలువ ఉండదు, వాక్యం అంటే అసలు ముఖ్యముగా విలువ ఇవ్వాలన్న ఆలోచన ఉండదు, శ్రద్ధ ఉండదు. మీరందరూ ఏం చేయాలనుకుంటున్నారు? అసలు ఈ లోకంలో బ్రతకాలి ఎలాగైనా అనుకుంటున్నారు. మీరు ఎలాగైనా బ్రతకాలని మీరు చేసే ఒక్క ప్రయత్నం కూడా ఫలించదు. మిమ్మల్ని బ్రతికించాలనుకుంటున్నాడు కనుక మీకు ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? ఆయన మేలుతో నింపుతున్నాడు నిన్ను. ఆయన కృప నిత్యము ఉండను అన్నాడు. చూసారా, అసలు ఆ కీర్తన అంతా, ఆ చాప్టర్ అంతా చదువుకుంటే చాలా విలువైన సంగతులు అర్థమవుతాయి. అక్కడ చదివిందేది మనం. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిత్యము ఉంటుంది అన్నాడు. నిజంగా ఎందుకు ఉంటుంది అంటే, ఇదిగో ఇలాంటి వాళ్ళకు ఉండదు. చాలామంది వారి బుద్ధిని నమ్ముకుని, వారి బలాన్ని నమ్ముకొని, ధనాన్ని నమ్ముకొని, బంగారాన్ని నమ్ముకొని, తనకున్న పేరును బలాన్ని నమ్ముకొని, ఇదిగో నేను బ్రతుకుతున్నా ఉంటాను. నువ్వెంతో కాలం ఉండవు అబ్బాయి, అసలు ఉండనే ఉండవు భూమి మీద. కానీ బ్రతుకుతున్నావంటే కారణం ఏంటి తెలుసా? ఆయన నిత్యము ఏం చేస్తున్నాడు? నువ్వు బ్రతుకున్నట్లు నీకు మేలు చేస్తున్నాడు. ఎవరికి అర్థమవుతుంది ఇది? ఎవరికి అర్థమవుతుంది ఇది? వారి కడుపుని వారు ఏం చేసుకోరంట? అసలు పోషించి జాలకపోతురు. అసలు ఎంత బాగా చెప్తున్నాడో. ఉగ్రత దినాన్నే అదే మాట సామెతలు అంటాడు. చాలా విలువగా చెప్తూ 11:4 ఒక మాట చెప్తూ ఉంటాడు చూడండి. ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. చూడండి, ఆస్తి నువ్వు ఎంత సంపాదించినా, ఇదిగో దేవుడంటూ ఉగ్రుడై నిన్ను తీసేయాలనుకుంటే, నిన్ను భూమి మీద నిన్ను నలగొట్టి తీసేయాలనుకుంటే, నీ ఆస్తి నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నావా? నీ బలము నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నావా? నీ ఉద్యోగం నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నావా? చెప్పండి, నీ ఉద్యోగం నీకు కాపాడుతుంది అనుకుంటున్నావా? కాపాడదు. అందుకని ఏమంటున్నాడు? నీతి మరణము నుండి. చూసారా, నీతిగా బ్రతుకు. నీకు ఎలాంటి మరణం ఎదురవుతున్న మరణాన్ని పక్కకు గంటి నిన్ను దేవుడు ఏం చేస్తాడు? రక్షించి నిలబెడతాడు.
నీతిగా బ్రతుకు. నా డబ్బు నన్ను కాపాడుతుంది, లేకపోతే నా ధనం నా రెక్కల కష్టార్జితం నన్ను కాపాడుతుంది. ఎంతకాలం ఎగురుతావు? ఎంతకాలం ఎగురుతావు? దేవుడిస్తున్నాడు ఆయుష్యాన్ని ఎప్పుడు గుర్తిస్తావు? చాలామంది, కొంతమందికి పని పాటు లేకుండా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ప్రతిరోజు కూడా ఏమంటే రోడ్లు తాగుతూ తిరగడం, అదే పని పాటు లేకుండా ఆటలాడుకుంటూ తిరగడం. ఎలాంటి వాళ్ళని మీరు బాగా ఆలోచిస్తే దేవుడు ఎందుకు ఉండిస్తున్నాడు? ఆయన ఉగ్రత దినం ప్రతి మీదకి వస్తుంది, ఆయన శిక్షించే రోజు. కానీ కాపాడుతున్నాడంటే కారణం ఏంటి తెలుసా? ఆయన నిత్యము కృప చూపిస్తున్నాడు. ఇదిగో నీతిగా బ్రతికితే నీతి మరణం నుండి ఏం చేస్తుందంట? నీతి మరణము నుండి నేనేం చేస్తుంది? రక్షిస్తుంది. నీతిగా బ్రతుకు, ప్రయత్నం చేయి. నీ భర్త సరిలేడా? నువ్వు నీతిగా బ్రతుకు. నీ భార్య సరిలేదా? నువ్వు నీతిగా బ్రతుకు. నీ పిల్లలు సరిలేరా? నువ్వు నీతిగా బ్రతుకు. నువ్వు నీతిగా బ్రతికితే నీకు వస్తున్న మరణాలని దేవుడు ఏం చేస్తారంట? ఆ మరణాలను ఏం చేస్తారంట? తప్పిస్తారంట. ఇదే మాట చాలా చోట్ల ఉంటుందండి. చాలాసార్లు రిపీట్ చేసి ప్రభు చెప్తాడు. ఇంకో మాట చూద్దాం వచ్చి జపన్య గ్రంథం 1:18 చూడండి త్వరగా. ఏమని చెప్తాడు దేవుడు చూద్దాం. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు, చూసారా ఏం చేస్తాయంట? అంటే మనిషి మనసంతా వెండి మీద, బంగారం మీద, డబ్బు మీదే ఉంది. ఒక సైన్ చేయించుకుందాంరా. మీకెవరికి తెలియకుండా, నీకు తెలియకుండా నీ పెట్టి చేస్తాడు ఒక ఆయన, తెలుసా? మీరందరూ కలిసి ఏంటి? వెండి బంగారాలకు ఇచ్చిన విలువ, వెండి బంగారాల కంటే విలువైన నా వాక్యం నాకు మీరు విలువెవ్వరా? నా కొరకు మీరు బ్రతకరా? నా కొరకు మీరు బ్రతకాలని ఆలోచన మీకు రావట్లేదా? అదిగో కల్దీలు ఏడ్చినట్టు ఏడుతున్నారా? ఆలోచించండి. మరలా చదువుదామా. యెహోవా ఉగ్రత దినమందు తమ వెండి బంగారములు అవి తప్పింపలేక పోవును. చూసారా? నా రోషం చేత, అగ్ని చేత భూమంతా నాశనం అయిపోద్ది, మిమ్మల్ని ఏది తప్పించలేదు. మనసు ఎక్కడుంది? నీ మనసు ఏమి ఆలోచిస్తుంది? వెండినా, బంగారాన్నా, ధనాన్నా, ఏది కోరుకుంటుంది? ఈరోజు ప్రతి మనిషి చూడండి, అంత్యకాలంలో గురించి అని మనం మాట్లాడుకుంటున్నాం ప్రతి సండే వీక్లీ. ఏమని మాట్లాడుకుంటున్నాం? అంత్యకాలంలో అపాయకరమైన దినాలు వస్తాయి, అవి మనుషుల వలన వస్తాయి. మనుషులు ఏమవుతారంట? స్వార్థ ప్రియులు. అంటే స్వార్థ ప్రియులు అంటే తమ స్వార్థం కోసం భర్తను చంపేస్తుంది, తమ స్వార్థం కోసం భార్యను, పిల్లలను, ఎవరినైనా సరే ఇదిగో వారి స్వార్థముతో ఏం చేస్తారు? బ్రతకనివ్వరు. లేకపోతే తనైనా ఏమైపోతారు? చచ్చిపోతారు. ఈ అంత్యకాలంలో అంత భయంకరంగా స్వార్థపరులు అయిపోయారు మనుషులు. స్వార్థం లేనోళ్ళు ఎవరు? మీ ఇంట్లో చూడు, ఎవరున్నారు స్వార్థం లేనోళ్ళు? నా భర్తకున్న స్వార్థం ఇంకెవరికి ఉండదు. మీ ఇంట్లో లేదా స్వార్థం? అంటే ఈ అంత్యకాలంలో ప్రమాదకరమైన రోజుల్లో ప్రభువు చెప్పే మాట ఏంటి తెలుసా? నీ వెండి, నీ బంగారం నిన్నేం చేయదు? రక్షించదు, అది తప్పించదు. తప్పించే ప్రయత్నం దాని వల్ల అవ్వదు. మరి ఎవరి వల్ల అవుతుంది? ముందనుకున్నామే, నలుగురు కాదు సంపాదించుకోవాల్సింది చచ్చిపోయేలోపు, 4 రాళ్ళు కాదు వెనకాలేసుకోవాల్సింది. నలుగురు రాపోతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. తర్వాత జరిగేదేంటి? నువ్వు చనిపోయిన తర్వాత ఏం జరిగితే నీకెందుకు? నీకు కావాల్సింది ఏంటి తెలుసా? ఒక్కడు, ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడు కావాలి నీకు. నిన్ను రక్షించేవాడు ఆయన. నువ్వు చచ్చిపోయినా సరే నిన్ను విడువక ఆయన కృపతో కాపాడి ఇదిగో ఆయన చెంత చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సంపాదించుకునే ప్రయత్నం చేయి. నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ధనం వెనక్కేసుకున్నావు, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి బంగారం వెనక్కేసుకున్నావు. రక్షణ ఏది నీ కుటుంబంలో? రక్షణ పొందుకున్న వారేరి? రక్షకుడేడి? చెప్పండి. ఎవరు ఇలా ఆలోచిస్తున్నారు అంత్యకాలంలో? మీకు అందరికీ తెలుసా, మన ఆంధ్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు చెప్పండి? నేను సగం చెప్తాను, తర్వాత మీరు చెప్పండి. టంగుటూరి. వెరీ గుడ్. ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు. ఏం చేశారు ఆయన?
బ్రిటిష్ వాళ్ళ పరిపాలనకు వ్యతిరేకం వెళ్ళి ఇదిగో ఇలా చొక్కా చించుకొని ఇదిగో బుల్లెట్లు దింపాలంటే నాలో దింపు, మీ పరిపాలన సరిలేదని ఆనాడైన రొమ్మిరుచుకుని ఏం చేశాడు తెలుసా? ముందుకు నడిచాడు. ఈ రోజున ఆ రోజు దేశం కోసం ఒక ఆయన ఇలా నడిచాడని చెప్పుకోవడానికి నువ్వున్న రాష్ట్రంలో ఒక ఆయన ఉన్నాడు. నీకు అర్థమవుతుందా? నువ్వున్న రాష్ట్రంలో, తెలంగాణ విడిపోకముందు నువ్వున్న రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఇదిగో ఈ పరిపాలన బాగోలేదు, నా ప్రజలకు ఇదిగో నేను ముందుంటానని రొమ్మిరుచుకుని ఇదిగో బుల్లెట్స్ దింపుతే దింపని ముందుకు నడిచిన వాడు ఒకడు ఉన్నాడు నువ్వున్న రాష్ట్రంలో. మరి దేవుని కోసం నేను నిలబడతానని నీ ఇంట్లో ఒకడు ఉన్నారా? నీ చర్చిలో ఒకడు ఉన్నారా? అసలు నువ్వున్నావా? దేవుని కోసం ఏం చేస్తున్నావు? ఒక రాష్ట్రము కోసమే ఒక ఆయన చచ్చిపోవాలని కూడా ముందుకెళ్ళిపోయాడే. దేవుని కోసం ఏదైనా చేయగలనని ముందుకెళ్ళగలుగుతున్నామండి. ఈరోజు మనుషులు కూడా ఏమైపోయారు తెలుసా? పాస్టర్లు కూడా ఎలా ఉండాలి తెలుసా? ఆ పాస్టర్ గారికి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేయించుకుంటే గర్భఫలం వస్తుందండి. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇదిగో పెళ్ళి అవుతుందండి. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది తెలుసా? ఇదిగో ఇల్లు కట్టుకున్నారండి. ఆ పాస్టర్ గారి దగ్గరికి ఇలా జరిగేటువంటి వారి దగ్గరికి ఆ చర్చిలకి వెళ్తే ఇది ఇలా జరుగుతుందని ఈ లోక సంబంధించిన వాటి మీదే మనసు పెట్టి నడుతున్నారే తప్ప ఇదిగో నా ప్రభు కోసం నేనేం చేయాలి, ఏం చెబుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఇదిగో వాక్యాన్ని నేను ప్రేమించాలి అనుకునేవారే. చెప్పండి, నీ ఇంట్లో నువ్వు నిలబడగలవా? ప్రభు కోసం రొమ్మిరుచుకుని ఇదిగో నేను నిలబడతాను నీతిగా. నీతి మరణము నుండి, నీ ఉన్న నీతి మరణము నుండి నిన్ను రక్షిస్తా తెలుసా? మరణ భయాలు ఉండవు నీతికి. నీతిగా బ్రతికేవాడికి ఏంటి తెలుసా? మరణ భయం ఉండదు అసలు. ఏంటి ఇప్పుడు చచ్చిపోతే ఏంటి, మైకట్టుకుని చచ్చిపోతే ఏంటి, నడుస్తూ చచ్చిపోతే ఏంటి, భయం ఎవరకుండా తెలుసా? నా కుటుంబం ఏమైపోతుంది బాబు, నా పిల్లలు ఏమైపోతారు, నా భార్య బిడ్డలు ఏమైపోతారు, భయపడుతున్నావు. పోషించేది ఎవరు? నిత్యము నడిపించేది ఎవరు? కంటికి రెప్పలా కాపాడేది ఎవరు? నీ రెక్కలు ఆడేలా చేసేది ఎవరు? మన ఆలోచనలన్నీ లోక సంబంధమైన ఆలోచనలే. మన ఆలోచనలన్నీ లోక సంబంధమైన ఆలోచనలు కనుక మనం ఎందుల్లో కూడా విజయాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం, పొందుకోలేకపోతున్నాం. నీ రాష్ట్రంలో ఒక ఆయన ఉన్నాడు, ఒక పంతులు గారు. నీ ఇంట్లో నువ్వు నిలబడతాగా? దేవుడు నీ ముఖాన్ని చూస్తే ఏమనుకుంటాడు తెలుసా? నీకు బాప్తిస్మ ఇచ్చినోడిని ముందు నరకంలో వేసేయాలన్నట్టు ఉంటాయి మన బతుకులు. అవునా కదా? ఇక్కడేమో బూతులు, అక్కడికి వెళ్తే పాటలు, ఇక్కడికి వెళ్తే గొడవలు, అక్కడికి వెళ్తే ఏంటి ఆరాధన, ఇక్కడికి వెళ్తేనేమో ఇంకా చెప్పుకోవడానికి వేస్ట్. దేవుని కోసం నువ్వేం చేయాలని ఒక ఆలోచన కలిగి రండి. ప్రియబిడ్డలారా, ఎవరైనా తల్లులైనా తండ్రులైనా యవనస్తులైనా ఒక ఆలోచనకు వచ్చి ఇదిగో దేవుని కోసం నేను ఇది చెయ్యాలనుకుంటున్నానని మీరు నన్ను తీసుకోండి. ఆ నిర్ణయంలో దేవుడు మీ కుటుంబాన్ని ఏం చేస్తాడో తెలుసా? కడతాడు. కట్టి కంటికి రెప్పలా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడో కాపాడతాడు. మీ పిచ్చి కూడా ఏంటి తెలుసా? నా కూతురు ఇంజనీర్ అయిపోవాలి, నా కొడుకు డాక్టర్ అయిపోవాలి, వాళ్ళు ఫెయిల్ అయిపోవాలి, మొత్తానికి దరిద్ర కొట్టుది అయిపోతుంది నీ బతుకు, నీ ఫ్యామిలీ కూడా. అవునా కదా? అందరూ అనుకుంటుంటారు అనుకోరా? చాలామంది 100కి 90% చెప్పండి ఏం చేస్తారు? ఎవరు అటు ఇటు తిరగకండు, రే తిరిగా ఇంకోసారి ఆపేస్తాను. అర్థమవుతుందని చెప్పింది? కూర్చోండి, కూర్చోండి. అర్థమవుతుంది కదా? ఏంటంటే ఏం ఆలోచిస్తాం? నీతి మరణం నుండి రక్షిస్తుంది. నీతిగా బ్రతుకు. నీతిగా బ్రతికితే ఏది నీకు కొదువా ఉండదు. నువ్వు ఆశ్చర్యపోతావు ఆయన కార్యాలకి. నువ్వు నీతిగా నిలబడంతే, నువ్వు నీతిగా నిలబడితే ఆయన కార్యాలు ఎలా ఉంటాయో నువ్వు చూస్తావు. నువ్వు దరిద్రంగా బ్రతుకుతున్నప్పుడే ఆయన కృప నిత్యము ఉండి ఎన్ని మరణాలు వార్తలు వినపడుతున్నా నీ కుటుంబంలో నేను ఎలా ఉంచుతున్నాడో సజీవ లెక్కలో ఉంచుతున్నాడంటే ఆయన కృప ఇంకా నీకుంది. ఒకసారి నీతిగా బ్రతుకు చూడు. నీతిగా బ్రతకడం ప్రారంభించావా ఏంటి తెలుసా? నీతి మరణము నుండి ఇదిగో నీ భర్త ఎక్కడికో బయటకు వెళ్తాడు, అతనికి మరణ సందర్భాలు ఎదురైతే నువ్వు నీతిగా బ్రతుకుతుంటా ఆయన తప్పిస్తాడు, నీ భార్యను తప్పిస్తాడు, నీ పిల్లల్ని తప్పిస్తాడు. నీతిగా బ్రతుకుతుంటే ఆ నీతి నీ కుటుంబాన్ని రోజు కాపాడుకుంటూ ఆయన రెక్కల చాటు చల్లని నీడలో నిన్ను ఏం చేస్తా తెలుసా? భద్రపరుస్తుంది. ఇది ఎంతమందికి తెలుసు?
ఎంతమందికి ఉంది? ఇప్పుడు చెప్పినంతసేపు చెప్పండి, అన్నము పొయ్యి మీద ఉన్నంతసేపు ఎసరుతో ఉన్నప్పుడు కొత్త కొత్తలాడురట్టు వేడివేడిగా ఉన్నప్పుడు విన్నప్పుడు అల్లా బాగుంటుంది. నిజమే కదా, ఇలాగ ఉండాలనిపిస్తుంది కదా అని అయిపోయిన తర్వాత పలహారం పంచిపెట్టేటప్పుడే మనసు మారిపోతుంది. వెనకున్నోళ్ళు మర్చిపోతున్నారు పలహారం ఇవ్వకుండా. అక్కడే అయిపోయింది. విన్న వాక్యం ఏమైంది? విన్న వాక్యం ఏమవుతుంది? చదువుతున్న ప్రతిరోజు ఈ అంత్యకాలంలో వాక్యం చదవని రోజు ఉండకూడదు, దేవుని స్తుతించిన రోజు ఉండకూడదు, ఆయన సన్నిధికి వెళ్ళని రోజు అంటూ ఉండకూడదు. రాబోయే రోజుల్లో ఇంకా టైట్ చేసేస్తారు, ఇంకా టైట్ చేస్తారు. అసలు చర్చిల దగ్గరికి కూడా వెళ్ళనేమైనా పరిస్థితి చేసేస్తారు. అప్పుడు ఏంటి తెలుసా? వెళ్ళెత్తలేదు కాబట్టి నేను వెళ్తలేదు, వెళ్ళిస్తే నేనేం చేస్తాను? ఆ రోజు మరి స్వాతంత్రం కోసం సమరయోధులు అలాగనుకున్నారా? సువార్త ప్రకటించడం కోసం అపోస్తులు అలాగనుకున్నారా? వాళ్ళు ఎలా బ్రతికారండి? అనుక్షణము భయపడుతూ పిల్లలను భార్యలను చేత పట్టుకుని ఊరూరా తిరుగుతూ దేశాలు దాటుకుంటూ, మీకు అందరికీ తెలుసు హోలీ ల్యాండ్ కట్టారు ఎక్కడ ఏలూరులో. ఆ హోలీ ల్యాండ్ కట్టింది ఎవరు తెలుసా? ఒక మిషనరీ. ఆయన టర్కీ దేశం నుంచి వచ్చాడు. టర్కీ దేశం నుంచి సముద్రం గుండా ప్రయాణం చేసుకుంటూ ముంబై ఇచ్చాడు. ముంబై నుంచి ఇదిగో ఏలూరు వరకు వచ్చాడు. అప్పుడు ఏంటనుకుంటున్నారు మీరు? ప్రయాణం చేసి గుర్రబండ్లు అలా ప్రయాణం చేసుకుంటూ ప్రకటిస్తూ సువార్త ప్రకటిస్తూ అక్కడ చచ్చిపోయాడు. అనుకున్నాడు. చచ్చిపోయేలోపు ఏం చెప్పాడు తెలుసా? నేను చచ్చిపోయిన తర్వాత ఇదిగో ఈ పక్కనున్న ఈ ప్రాంతాల్లో ఉన్నవారు ఎవరు కూడా యెరూషలేము వెళ్ళరు, ఆ హోలీ ల్యాండ్ చూడలేరు. కనుక ఆ హోలీ ల్యాండ్కి సంబంధించినవన్నీ ఇక్కడ కనపడాలి. ఆ హోలీ ల్యాండ్లు ఏవైతే ఉన్నావో అన్నీ ఇక్కడ ఉండాలి. ఇదిగో రూపాలుగా తయారు చేసి ఇదిగో ఇది చూస్తూ అయినా వాక్యాన్ని గుర్తు చేసుకుంటారు, ఇది చూస్తూనైనా దేవుని జ్ఞాపకం చేసుకుంటారని ఏలూరులో హోలీ ల్యాండ్ కట్టించాడు. నిజంగా మొన్న వెళ్ళొచ్చాం. దేవుని గుర్తు కోసం ఆ రోజు వాళ్ళు చచ్చిపోతూ కూడా దేవుడు ఇంత గొప్పోడ్రా, మనం పోయినా పర్వాలేదు, దేవుని జ్ఞాపకాల మనుషుల్లో నుంచి పోకూడదని అంత ప్రయత్నాలు, వాళ్ళు చచ్చిపోయినా సరే దేవుని జ్ఞాపకాలు వాళ్ళ ద్వారా నిలిచిపోయినాయి. నువ్వు చచ్చిపోతే ముక్కు పొడుకు ఉందనుకో, నువ్వు చచ్చిపోయేటప్పుడు ఆ పక్కన కూతురు ఈ పక్కన కూతురు కూర్చుంటారా? సింపుల్గా సౌండ్ లేకుండా ఎవరు చూడకుండా నేను చూస్తాను నువ్వు లాగే అని చెప్తారు. ఒకళ్ళిద్దరు మాట్లాడుకుని. అవునా కదా? బాగా ఆలోచించండి బాగా. అంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మీ వెండి బంగారం ఆస్తి సంపద మీ ఆలోచన మిమ్మల్ని పోషించదు, మీకేమేలి చేయదు. కానీ ఆయనే నిత్యము మేలు కలగజేసి నువ్వు బ్రతికించడం కొరకు ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నిన్ను పోషించడం కొరకు కంటికి రెప్పలా నిన్ను ఆయన ఏం చేస్తున్నాడో కాపాడుతున్నాడు. ఇది నీకేం తెలుస్తుంది? ఒక మంచి మాట చూపించి నేను ముగిస్తాను చూడండి. అదే ఒక్కసారి సామెతల గ్రంథంలోనే ఒకసారి కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనంలో ఒక విలువైన మాట ఉంటుంది. ఒకసారి త్వరగా చూద్దాం. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారం అంతటిని బట్టి పొగడుకొని వారికి చూసారు నేను ఎలా భయపడవలను? ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విడిపించలేడు. డబ్బుతో విడిపించలేడు, బంగారంతో విడిపించలేడు. కానీ వాళ్ళని విడిపించడానికి, వాళ్ళని రక్షించడానికి ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనుకోండి? ఎన్నో కీర్తన మీరు చదివేది? 49వ కీర్తన రాసింది ఎవరు అనుకున్నారు? ఎవరు? కోరాహు కుమారులు. ఏమని రాస్తున్నారు? పైన మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. ఏమనుంది? సర్వజనులారా ఆలకించండి. సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోకంలో నివాసించే వారందరూ అయాకముగా కూడా ఆలకించండి. మేము చెప్పే మాటలో మేము సేవకులమా? కాదు. యాజకులమా? కాదు. ప్రవక్తలమా? కాదు. దేవుళ్ళమా? కాదు. ఓన్లీ మేమెవరు? సెక్యూరిటీ గార్డ్స్, వాచ్మెన్ చెప్తున్నాం, కాపలా కాసేవాళ్ళు చెప్తున్నాం. సామాన్య జనుల మొత్తం సామాన్యులని ధనికులండి అందరూ వినండి. ఏంటి తెలుసా? మీకు అందరికీ తెలియవలసింది ఒకటి ఉంది. కాపలా కాసేవాళ్ళని చెప్తున్నాం కర్రలట్టుకుని. మీకు అందరికీ తెలియవలసింది ఒకటి ఉంది. ఏంటి?
దేవుడు ఎంతమందితో వాక్యాలు చెప్పిస్తున్నాడో తెలుసండి. ఎలాంటి వారితో వాక్యాలు చెప్పిస్తున్నాడో తెలుసండి. న్యాయాధిపతుల్లో ఒక అతను వ్యవసాయం చేసుకుంటాడు. వ్యవసాయం చేసుకుంటే అతన్నే తీసుకొచ్చి, ఒరే నాయనా ఇదిగో వాళ్ళని విడిపించన్నాడు. ప్రవక్తల్లో ఒక ఆయన పశువులను కాసుకుంటాడు, ఆయన తీసుకొచ్చి నాయనా నా ప్రజలకు చెప్పన్నాడు. ఎలాంటి వారిని దేవుడు వాడుకుని, ఇదిగో నా ప్రజలకు ఏదైతే నా మాట అందించండి 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 అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పటికీ కూడా అందిస్తూనే ఉన్నాడు. ఇక్కడ కూడా మాట్లాడే మాట ఏంటి తెలుసా? ఏం చదువుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా? ఆఖరికి కాపలాదారులతో మాట్లాడేస్తున్నాడండి. కాపలాదారులతో, ఇదిగో మందిరం దగ్గర కాపలాదారులతో, గుడారం దగ్గరికి వెళ్ళే కాపలాదారులతో, ఇదిగో మీరు వెళ్ళండి మీరు రండి అని చెప్పే కాపలా కాసేటువంటి వాచ్మెన్తో మాట్లాడేస్తున్నాడు. సామాన్యులేమి, ధనుకులేమి, సర్వజనులు, భూమి మీద నివసించే వాళ్ళందరూ వినండి. ఏంటి? మిమ్మల్ని రక్షించేది ఎవరు? మీకు మేలు చేసేది ఎవరు? మిమ్మల్ని కాపాడేది ఎవరు? మీ ప్రాణము కోసం ఇదిగో డబ్బు పెట్టి మిమ్మల్ని ఎవరిని విడిపించలేరు. అంటే డబ్బు పెడితే ఎవరు ప్రాణం అని నిలబడుతుంది? ఈరోజు ఇదిగో స్ట్రోక్ వచ్చిందండి, ఇదిగో పలానా వ్యాధి వచ్చిందండి, మీకు ఎంతైనా ఇస్తాను బ్రతికించండి అంటే వాళ్ళంటారు మా ప్రయత్నం మేము చేస్తాం. ఆ తర్వాత అంతా చెప్పండి, ఆ తర్వాత అంతా ఆ కాడకి ఎవరైనా ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. మిమ్మల్ని ఎవరు విడిపించలేరు. మిమ్మల్ని విడిపించేది ఎవరు లేదు, ఒక ఆయనే. ఆయన ఎవరు తెలుసా? ప్రభువు అయిన క్రీస్తు. ఆయన వాళ్ళు చెప్పేది అక్కడే అదే. 49వ కీర్తనలో వారు చెప్పేది అదే. చదువుదాం చూడండి, అక్కడ ఏమని ఉంటుంది? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి ఎవడును ఏ విధము చేతైన తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడునో నీ పక్షాన ప్రాయచిత్తం చేయగలిగి నేను రక్షించి నేను నడిపించేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? నీ డబ్బా, ఇప్పుడు దాకా మాట్లాడు, బంగారమా, వెండా, నీ ఆస్తా, నీ అంతస్తా, ఇదేది కూడా నీకు కడుపు నిండా ఏం పెట్టదో. అదేంటండి తాకట్లు పెట్టుకుని లేకపోతే అమ్మేసుకుని ఇది కడుపు నిండా అన్నం తిన్నాం అనొచ్చు. ఒకవేళ నువ్వు ఇలాగ అమ్ముతాకు ఇలాగ వెళ్తున్నప్పుడు నీకు వచ్చింది ఏంటి నొప్పి, స్ట్రోక్ నొప్పి. అప్పుడు బంగారాన్ని ఇలా పెట్టేసుకుని తగ్గించి అంటే బంగారం తగ్గిస్తుందా? ఏముండదు. నీకు తెలియకుండా పడిపోతే నీ చేతిలో ఉన్న బంగారాన్ని ఏమైపోతే పట్టిపోతారు. మనుషులు ఎలా తయారైపోయారంటే, మొన్న బస్సులు కాలిపోయిన చూసారా? బస్సులు ఆ కాలిపోయిన చోటకి మనుషులు జల్లుళ్ళు పట్టుకుని వెళ్ళారంట. ఏంటి? ఆ బస్సు కాలిపోయి మనిషి కాలిపోయి బూడిదైపోయినటువంటి ఆ బూడిదని ఇలా తీసుకుని దోసులు తీసుకుని జల్లుళ్ళు వేసుకుని ఇలా జల్లిస్తున్నారంట. దేనికి తెలుసా? ఇదిగో మనుషులు కాలిపోయిన, బస్సు కాలిపోయిన, ఎముకలు కాలిపోయి బూడిదైపోయినా సరే వీళ్ళు వేసుకుంటారు చూసారా బంగారం, అది కాలిపోదు, అది దొరుకుతుందేమో అని మనుషులు చచ్చిపోతే మనుషులే జల్లుళ్ళు పట్టుకుని ఏం చేస్తున్నారంట? చూసారండి మనుషులు ఎంత స్వార్థప్రియులో. దేవుడు అంటున్నాడు, నిన్ను విడిపించేదెవరు? నిన్ను రక్షించేదెవరు? నిన్ను పోషించేదెవరు? నిన్ను కాపాడేదెవరు? ఇదిగో ఒక రోజు వరకు లేక ఇది రోజు మొదలుకొని మరలా సంవత్సరం వరకు నిన్ను నడిపించేదెవరు? ఎవరు చెప్పండి? నేనే నిన్నేం చేస్తున్నాను? పోషిస్తున్నాను. కింద మాట చదవండి, ఎంత బాగుంటుంది చూడండి అక్కడ. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. ఒకటే మాట చెప్తున్నాను నేను ముగించే ముందు. ఈరోజు ప్రభు చేసిన త్యాగం, శిలువ త్యాగం ఏ మతములో ఏ దైవములో లేదు. ఒక ప్రభువే, యేసు క్రీస్తు వారే శిలువ త్యాగం ఈ ప్రపంచ ప్రజల పాపాల నుంచి విడిపించడానికి, లేకపోతే పాపం నుంచి బయటికి తీసుకొచ్చి పరలోకమును చేర్చడానికి ఆయన ఒక్కడే తన ప్రాణాన్ని ఏం చేశాడు? ఇలాంటి వాడు ఎక్కడున్నాడు చెప్పండి? ఇంతకు మించిన బంగారం ఏంటి? ఇంతకు మించిన ఆస్తి ఏంటి? నువ్వు సంపాదించుకోవాల్సింది ఎవరిని తెలుసా? నలుగురిని కాదు, ఎవరిని? ఒక్కల్ని. నీకు కావాల్సింది ఏంటి తెలుసా? ఆస్తి, అంతస్తులు. చెప్పండి, వెండి బంగారాలు కాదు. ఎవరు కావాలి? దేవుడు కావాలి. ఎలాగనుకుని బ్రతకండి.
రోగం కూడా మిమ్మల్ని భయపెట్టదు. అప్పులు కూడా మిమ్మల్ని భయపెట్టవు. ఏ విధంగా మీరు బెదిరిపోరు. మీకు తోడు ఎవరుంటారు? దేవుడు తోడు. మీకు ఆదివారం చెప్తాను ఏంటో తెలుసా? అహరోను గారు కర్ర, ఎండిపోయిన కర్ర ఏం చేస్తా తెలుసా? చిగిరిస్తుంది. చిగిరించడమే కాకుండా పువ్వులు పూస్తుంది. పువ్వులు పూయడమే కాకుండా ఏం చేస్తుంది? కాయలు కాసేస్తుంది. పిందులుంటాయి, చిగురుంటుంది, పువ్వులుంటాయి, కాయలుంటాయి. ఎండిపోయిన కర్రకి అంత ఎందుకు రావాలి? ఎప్పుడన్నా ఆలోచించారా? క్వశ్చన్ చెప్పనా? అహరోను గారి చేతిలోనే కాదు, మోషే గారి చేతిలో కూడా ఏముంటుంది? కర్ర ఉంటుంది. ఆ కర్రకి పేరేంటి తెలుసా? ఆ కర్రకి పేరేంటి తెలుసా? మంచి పేరు, దేవుని కర్ర. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏంటంట? దేవుని కర్ర. ఆ కర్ర తోడుంటే మీకు చూడండి, ప్రతి ఇంట్లో ఇదివరకు కర్రలుండి, మీకు తెలుసో తెలియదో మరి, ఇప్పుడు కర్రలు ఉండట్లేదురే. మీకు అర్థమైందా? తలుపు మూల చీపురు ఉంటే చీపురు వెనకాల కర్ర ఉండేది. పెద్దలు బయటకు వెళుతుంటే చూడండి, కర్ర ఇలా ఊపు కొట్టుకుని ప్రతి ఒక్కరి చేతిలో ఏముండేది? కర్ర ఉండేది. ఎందుకు పెట్టేవారు కర్ర? ఎందుకు పట్టుకెళ్ళేవారు? మీకు అర్థమైందా? మంచిగా ఆదివారం ఎందుకు కానీ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీరు బాగా అలిస్తే ఎక్కడికి వెళ్ళమని అహరోను మోషే కర్రట్టుకుని వెళ్ళు, కర్రట్టుకుని వెళ్ళు, కర్రట్టుకుని వెళ్ళాడు. ఆ కర్రనే చాలాసార్లు అంటాడు, ఇది దేవుని కర్ర అంటాడు. నిజంగా ఆ కర్ర తోడాళ్ళకి. ఆ కర్ర లేకపోతే వాళ్ళు ఏది చేయలేరు. ఈరోజు మనకు తోడెవరు? ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి, దేవుడు మనకి ఆయన తోడు. ఉన్నాడా నీకు తోడు? నీకు ఎవరు తోడు? పనికిమాలోడు నీకు తోడు. నీకు తోడెవరు? సోది చెప్తే తెలుసా? ప్రార్థనకి వెళ్ళి ఆవిడతో సహవాసం ఉండదు. ప్రార్థనకి వెళ్ళి చక్కగా ప్రార్థనలో ఉండేటువంటి సిస్టర్కి, ప్రార్థన చేసుకుని ప్రార్థనా పూర్వకం ఉండే సిస్టర్ ఉండదు తోడు. ఎవరుంటారో? డబ్బా, పనికిమాలోళ్ళు. ఇంకందరూ కూడా దేవుని కొరకు బ్రతికేవాళ్ళు, దేవుని కొరకు బ్రతికే వారితో సహవాసం చేస్తేనే ఏం చేస్తారు? బాగుంటారు. తోడు బాగుండాలి. దేవుడు అంటున్నాడు ఏమో తెలుసా? మిమ్మల్ని విడిపించినటువంటి ఆ క్రయధనం బహు గొప్పది. అంతకు మించింది భూమి మీద ఏదీ లేదు. అది సంపాదించుకోండి. నలుగురు కాదు, ఒక్కడు. ఆస్తి అంతస్తు కాదు. దేవుడు ఆ విధంగా సంపాదించుకోవడానికి దేవుడు మన కుటుంబాలని నింపి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా బిడ్డలు ఏర్పాటు చేసుకున్న కూడిక పట్ల ఒక ముగ్గురు ప్రార్థన చేసి తర్వాత ముగింపు ప్రార్థన దీవెన తర్వాత ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. హృదయపూర్వకంగా కూడిక ఏర్పాటు చేస్తున్న బిడ్డల కోసం ముగ్గురు ప్రార్థిస్తాం. సతీష్ అలేఖ్యలు దేవుడు ప్రేమించి ఆయన కృపలో బలపరిచి భద్రపరిచి పోషించి ఆయుష్కాలం ఇచ్చి కంటికి రెప్పలా కాపాడుతూ బిడ్డ ప్రయాణంలోనూ అన్ని విధాలుగా దేవుడు కాపాడుతున్నాడు. ఇంకా కుటుంబంలో రక్షణ పొందనవలసిన వారు రక్షణ పొందుదురుగాక, ఆయన కృపలో నిలబడుదురుగాక. ప్రార్థన చేద్దాం. ఒక ముగ్గురు ప్రార్థన చేసుకుందాం. మొదటిగా సునీత గారు ప్రార్థిస్తారు. ముందుకెళ్దాం. ప్రార్థించిన తర్వాత సాక్ష్యము, కేక్ కట్ చేసిన తర్వాత ముగింపు ప్రార్థన. నాయన మీరే మా తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభా నాయన మీ ప్రియులు మా సహోదరుల గృహం వద్దకు మమ్మల్ని అందరినీ కూడుకోవడానికి సహాయం చేసిన దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన కూడిక ప్రారంభం నుంచి నాయన ఇంతవరకు మీ తోడు మీ కాపుదలతో మీరు మా మధ్య నుండి నడిపించారని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు వందనాలు. అలాగే కుటుంబంలో